హలో పిల్లలు, ఈరోజు మనము కొన్ని ఘనాకారాలను గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు మొదలగు వాటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనము కొన్ని ఘనాకారాలను చూద్దాం. మీరు ఎప్పుడైనా పరమపద సోపాన పటముపై ఆడే ఆట అనగా పాము నిచ్చెనలు ఉంటాయే, అది దాన్ని మనం ఇంగ్లీష్లో స్నేక్ అండ్ లాడర్స్ అని అంటాము. మీరెప్పుడైనా ఆ ఆట ఆడారా? మరి దానిలో మనము ఒక పాచికను ఉపయోగిస్తాం. మీరు దాన్ని ఎప్పుడైనా గమనించారా? మనము దాన్ని విసిరినప్పుడు దానిపై మనకు 1, 2, 3, 4, 5 లేదా 6 చుక్కలు కనిపిస్తాయి. దాన్ని బట్టి మనము ఎన్ని డబ్బాలు ముందుకు వెళ్లాలో తెలుస్తుంది. అయితే ఈ పాచికకు 6 ఉపరితలాలు ఉంటాయి. ఆ ఉపరితలాలపైన వేరే వేరే అంకెలలో చుక్కలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ పాచికను. దీన్ని మనము పట్టుకొని తిప్పవచ్చు మరియు దాని యొక్క వేరే వేరే ఉపరితలాలను చూడవచ్చు. కానీ మనము పాచిక యొక్క బొమ్మను చేతిలో పట్టుకోలేము మరియు అలా తిప్పి అన్ని ఉపరితలాలను చూడలేము. చూడగలమా? లేదు కదా. ఎందుకు? మనము ఏదైనా ఆకారాన్ని కాగితముపై గీసినప్పుడు దానికి 2 కొలతలుంటాయి, ఒకటి పొడవు మరియు వెడల్పు. అందుకే మనం వాటిని చేతిలో పట్టుకోలేము. ఇలాంటి వాటిని మనము ద్విమితీయ ఆకారాలు లేదా 2D ఆకారాలు అని అంటాము. ఇక్కడ దీర్ఘచతురస్రము లేదా చతురస్రము ద్విమితీయ ఆకారాలు అనగా వీటికి 2 కొలతలు మాత్రమే ఉంటాయి. ఆ 2 కొలతలేంటి? పొడవు మరియు వెడల్పు. కానీ మనం పట్టుకోగలిగే ఘనాకారాలున్నాయే, వాటికి ఇంకో కొలత కూడా ఉంటుంది. అదేంటో తెలుసా? లోతు. ఇక్కడే చూడండి ఈ పాచికను. ఈ పాచికకు పొడవు, వెడల్పు మరియు లోతు 3 ఉన్నాయి. అన్ని ఘనాకారాలకు ఈ 3 కొలతలు ఉంటాయి. అందుకే మనము వీటిని త్రిమితీయ ఆకారాలు లేదా 3D ఆకారాలు అని అంటాము. వీటికి ఏ కొలతలుంటాయి? పొడవు, వెడల్పు మరియు లోతు. మనము ఇప్పటి వరకు కాగితాలపై చాలా రకాలైన ఆకారాలను గీశాము, అనగా చతురస్రము, దీర్ఘచతురస్రము, వృత్తము మరియు త్రిభుజము. కానీ ఇవన్నీ నిజ జీవితంలో కొన్ని ఘనపదార్థాల యొక్క ఉపరితలాలు. ఉదాహరణకి పెన్సిల్ బాక్స్ లేదా పాచిక చతురస్రాకారంలో ఉంటుంది. కానీ గమనించండి, ఇవి కేవలము ఉపరితలం యొక్క ఆకారాలు. వాటికి ఇంకా వేరే ఉపరితలాలు కూడా ఉన్నాయి. వాటిని మనము కాగితంపై చూడలేము. అయితే ఇక్కడ చూడండి, ఈ పాచిక అన్ని ఉపరితలాల్లో ఒకే విధంగా కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని సమఘనము లేదా క్యూబ్ అని అంటాము. ఇక్కడ చూడండి ఈ పెన్సిల్ బాక్స్. ఇది దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తుంది. కానీ మీరు దగ్గరి నుంచి చూస్తే ఇక్కడ చూడండి, దీనికి కూడా లోతు ఉంది. కాబట్టి దీన్ని మనము దీర్ఘఘనము అనగా క్యూబాయిడ్ అని అంటాము. ఇక్కడ చూడండి ఈ పుట్టినరోజు టోపీని. దీని దూరం నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? త్రిభుజంలా కనిపిస్తుంది కదా. కానీ మీరు దగ్గరికి వస్తే దీనికి కూడా లోతు ఉంది. కాబట్టి దీన్ని మనము శంఖు లేదా కోన్ ఆకారంలో ఉంది అని
చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఫుట్బాల్ని చూసారా? ఇది ఎలా కనిపిస్తుంది మనకు? వృత్తాకారంలో కనిపిస్తుంది కదా. కానీ దీనికి కూడా మనకు లోతు ఉంది. కాబట్టి ఈ ఆకారాన్ని మనము గోళాకారము లేదా స్పేర్ ఆకారము అని అంటాము. ఇక్కడ ఈ డస్ట్బిన్ని చూసారా? అనగా చెత్త డబ్బాని చూసారా? దీనికి కూడా లోతు ఉంది. ఈ ఆకారాన్ని మనమేమంటాము? స్తూపము లేదా సిలిండర్ ఆకారము అని అంటాము. అయితే ఇప్పుడు మీకు వేరే వేరే రకాలైన ఘనాకారాలు తెలిసాయి కదా. ఉదాహరణకు దీర్ఘఘనము, సమఘనము, స్తూపము, శంఖువు మరియు గోళము. వీటి గురించి మనము ఇంకొన్ని విషయాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.